VG24 న్యూస్కి స్వాగతం. అట్టహాసంగా ఓఏఎస్ఐఎస్ అధ్యక్షుడిగా విజయ్ చందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ. హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రంలో దక్షిణ భారత రాష్ట్రాల ఆర్థోపెడిక్ వైద్యుల కాన్ఫరెన్స్ శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది. పోలీస్ కమిషనర్ శ్వేత ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సౌత్ ఇండియా ఆర్థోపెడిక్ డాక్టర్ల కాన్ఫరెన్స్ను వరంగల్లో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. యువతరం వైద్యులకు నిరంతరం అభ్యాసం, సాధన ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. వైద్య రంగంలో సుమారు 1000 గంటల సాధనకు ఎంతో విలువ ఉందని, నిరంతరం నేర్చుకోవడం ద్వారా వైద్యులు తమ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకోగలరని తెలిపారు. ఇలాంటి CME కార్యక్రమాలు సీనియర్ వైద్యులు తమ సుదీర్ఘ అనుభవం, నాలెడ్జిని యువతరం వైద్యులతో పంచుకునేందుకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం ప్రముఖ సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ పెసర విజయ్ చందర్ రెడ్డి ఆర్థోపెడిక్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఇండియా స్టేట్స్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలోని ఆర్థోపెడిక్ సర్జన్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి వైద్య రంగంలో నూతన సాంకేతికతలు, పరిశోధనలు, ఆధునిక చికిత్స విధానాలపై జ్ఞానాన్ని పరస్పరం పంచుకునేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపి శ్వేత, ప్రెసిడెంట్ వైద్యులు డాక్టర్ ఆర్ కృష్ణ గోపాల్, సెక్రటరీ జనరల్ డాక్టర్ రోషన్ కుమార్, కోఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ పి సుధీర్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ కాటం రామ్ కుమార్ రెడ్డి, సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ విజయ్ చందర్ రెడ్డి ఇప్పుడే దక్షిణ భారతదేశ ఆర్థోపెడిక్ డాక్టర్ల సంఘానికి అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషం. వరంగల్ నుండి ప్రప్రదంగా దక్షిణ భారతదేశానికి అధ్యక్షుడు కావడం మొదలు. ఈరోజు దీనిలో భాగంగా 3 రోజులు, ఇవాళ, రేపు, ఎల్లుండి కాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది. దక్షిణ భారతదేశం నుంచి దాదాపు 1000 మంది ఆర్థోపెడిక్ డాక్టర్లు ఈ 3 రోజులలో వాళ్ళ యొక్క వైద్య వృత్తిలో స్కిల్స్, లేటెస్ట్ సర్జరీస్ ఏ విధంగా చేసుకోవాలని సీనియర్ డాక్టర్ల నుంచి జూనియర్ డాక్టర్స్ వాళ్ళ యొక్క అనుభవాన్ని నేర్చుకునే ఒక అవకాశం వరంగల్కు కలిగింది. మామూలుగా దక్షిణ భారతదేశం, సౌత్ ఇండియా అంటే యూజువల్గా క్యాపిటల్ సిటీస్కే వస్తాయి. ఇదివరకు ఒకసారి జరిగినప్పుడు హైదరాబాద్కు వచ్చింది, కానీ మొదటిసారి వరంగల్కు రావడం ముఖ్యంగా ఎందుకంటే నేను ఇక్కడ టేక్ ఓవర్ చేసుకుంటున్న సందర్భంగా అందరి రాష్ట్రాల యొక్క ఆఫీస్ బేరర్స్ని మనం ఇప్పించి వరంగల్ కూడా ఈక్వలెంట్ మెడికల్ హబ్గా కాబోతున్నారు కాబట్టి వాళ్ళందరూ యాక్సెప్ట్ చేసి మరి వ్యయపై అసలుకు వచ్చుకొని మరి అందరూ కూడా రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ వరంగల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ అయిపోయింది, కాకతీయ మెడికల్ కాలేజ్ మరియు MGM హాస్పిటల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్థోపెడిక్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్స్, ప్రొఫెసర్లు, ముఖ్యంగా మా ఆర్గనైజింగ్ సెక్రటరీ, MGM హాస్పిటల్ సూపరింటెండెంట్, తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి, వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బృందం అంతా గత 3 నెలల నుంచి రాత్రి మౌనం కష్టపడి ఈ యొక్క కాన్ఫరెన్స్ని ఇంత విజయవంతంగా మరి సక్సెస్ చేసుకున్నందుకు వాళ్ళందరికీ నా తరఫున అభినందనలు. రాబోయే 1 సంవత్సరం నా టర్ములో నేను తీసుకున్నటువంటి టాపిక్ ఏంటంటే రీవిజిట్ ఆర్థోపెడిక్స్. అంటే మనం అందరం మళ్ళీ పునరంకితం అవుకుంటూ ఆర్థోపెడిక్స్లో చాలా ఎవాల్వ్ అవుతుంది టెక్నాలజీ. ప్రపంచం మొత్తం చాలా అధునాతన స్కిల్స్, రోజుకు ఇంప్లాంట్స్ కూడా, రాడ్స్ అయితే ప్లేట్స్ చూసు, స్టీల్ పోయింది, టైటానియం వచ్చింది, ఇట్లా రోజుకు టెక్నాలజీ. ఇదివరకు మామూలుగా సర్జరీ చేసేది, ఇప్పుడు రోబోతో సర్జరీ, ఇట్లాంటి టెక్నాలజీస్ అన్నీ ఇప్పుడు నేర్పుతున్నాం. ఈ 1 సంవత్సరం లోపల మనం ఎంత టెక్నాలజీ అడ్వాన్స్గా ఉంటే అంత టెక్నాలజీ యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్ ఎవరైతే ఇప్పుడే కంప్లీట్ చేసుకొని వస్తున్నారో, ఎందుకంటే ముఖ్యంగా మెడికల్ కాలేజెస్ నేను చదువుకున్నప్పుడు 3 ఉండే, ఇప్పుడు 66 మెడికల్ కాలేజెస్ అయినాయి మన ఒక్క తెలంగాణలో. అంటే ఎంతమంది డాక్టర్లు బయటకు వస్తున్నారో ఊహించండి. వాళ్ళందరికీ టెక్నాలజీ రావాలంటే ఒక ప్రభుత్వం తరఫునే వీలయ్యేది కాదు అది. కాబట్టి మా అసోసియేషన్ తరఫున కూడా ఈ యొక్క 6 రాష్ట్రాలలో ఈ యొక్క యంగ్ ఆర్థోపెడిక్ సర్జన్స్కు స్కిల్స్ నేర్పించడానికి రీవిజిట్ ఆర్థోపెడిక్స్ అంటే ఒకవైపు హై టెక్నాలజీకి పోతూ
బేసిక్స్ మర్చిపోవద్దు, ఫండమెంటల్స్ మర్చిపోవద్దు, మన నైతిక విలువలు, హ్యూమన్ వాల్యూస్ మర్చిపోవద్దు. పేషెంట్ కేర్ మనందరం కూడా రోగి బాగు కోసం ప్రతి ఒక్కరం కూడా పునరంకితం కావాలని అది నా స్లోగన్. ఇవాళ నేను ప్రెసిడెంట్ టేక్ ఓవర్ తీసుకున్నప్పుడు నా స్పీచ్లో ఇవ్వడం జరిగింది. మనం అందరం కూడా రోగికి ఏ విధంగా మనకు పెయిన్ ఫ్రీ ఉండాలి, ఏ విధంగా వాళ్ళ యొక్క జబ్బున పడి వాళ్ళ యొక్క ఆవేదనతో వచ్చినప్పుడు మనమందరం ఒకవైపు సింపతి, ఇంకోవైపు ఎంపతి, జాలి చూపించడే కాకుండా మనకు వచ్చేది ఉంటే మనం ఏ విధంగా ఫీల్ అవుతాం అనే దాన్ని ఎంపతి అంటాం. ఆ విధంగా ప్రతి ఒక్కరం కూడా పునరంకితం కావాలని, దాని విధంగానే ఈ యొక్క సంవత్సరం రాబోయే కాలంలో అందరికీ క్లినికల్ ఎక్స్పెరిమెంట్స్, టెక్నాలజీకి సంబంధించిన వర్క్షాప్స్ అవన్నీ నిర్వహిస్తామని తెలియజేస్తూ, మీ అందరికి కూడా నన్ను గ్రీట్ చేయడానికి, అభినందించడానికి ఇచ్చేసినటువంటి అతిథులు కావచ్చు, సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రెస్ ముఖంగా, పత్రికా ముఖంగా అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నేను ఈ కాన్ఫరెన్స్లో ఆర్గనైజ్ సెక్రటరీగా వర్తిస్తున్నాను. మా బృందం చాలామంది యంగ్ సర్జన్స్కి, ప్రాక్టీస్ సర్జన్స్కి నవీన పద్ధతుల్లో ట్రైనింగ్ కోసం ఉద్దేశించబడింది. చాలా మంచి ప్రోగ్రామ్. ఎందుకంటే ఒక 10-15 ఇయర్స్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక సర్జరీ నేర్చుకున్న వాళ్ళు మనకు వాళ్ళ ట్రిక్స్ అండ్ టిప్స్ అంటే ఈజీగా చేసే పద్ధతులు నేర్పుతారు. ఇది ఎంతో ఉపయోగము. చాలా షార్ట్ డ్యూరేషన్లో ఎక్కువ నాలెడ్జ్ పొందడానికి కాన్ఫరెన్స్ చాలా అవసరం అవుతుందండి. సో ఆ విషయంలో 6 స్టేట్స్ నుంచి చాలా నిష్ణాతుల డాక్టర్స్ వచ్చారు ఇక్కడికి. మనం చాలామంది కూడా ట్రైనింగ్లో పాల్పంచుకున్నాము. నిన్న వర్క్షాప్స్ కూడా మనము ఎల్విఆర్ సర్జరీస్, కీ హోల్ సర్జరీస్, రోబోటిక్ సర్జరీస్, నెక్స్ట్ హ్యాండ్ మైక్రోస్కోపీ సర్జరీస్, వీటి మీద హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ అండి. అంటే డాక్టర్స్ను ప్రత్యేకంగా ఇన్వాల్వ్ చేసి వారితో చేతులు సర్జరీ చేయించడం, మోడల్స్ మీద కానీ, ఈ పోర్సిన్ మోడల్స్ అంటే పిగ్ మోడల్స్ మీద కానీ ట్రైనింగ్ ఇచ్చారు డాక్టర్స్. దాంతో చాలా మంచి ఎక్స్పీరియన్స్, చాలా ట్రైనింగ్. దానివల్ల మన ఏరియా కూడాను హైయెస్ట్ స్కిల్డ్ డాక్టర్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి కాన్ఫరెన్స్ మళ్ళీ పెట్టాలని మా సార్ కూడా ఆల్రెడీ మనకు మాటిచ్చారు. ఈ 1 ఇయర్ మార్నింగ్ సిపి గారు వచ్చారండి, చాలా అభినందించారు మమ్మల్ని. ఇలాంటి కాన్ఫరెన్స్ మన వరంగల్లో చేయడం చాలా గ్రేట్ అభినందించారు. ఎందుకంటే యూజువల్గా ఇలాంటివన్నీ కూడాను స్టేట్ హెడ్ క్వార్టర్స్లో మాత్రం అవుతాయి. హైదరాబాద్, బాంబే అట్లా మన దగ్గర రావడం అనేది చాలా ఫస్ట్ టైం ఇది. సో ఎమ్మెల్యే నాయనరాజన్ గారు కూడా వస్తారన్నారు. కొంచెం వాళ్ళ గ్రీటింగ్స్ పంపించారు మనకి. ఈ విషయంలో ఆయన కూడా చాలా హ్యాపీగా మమ్మల్ని ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ.